జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బంది, ల్యాబ్ సిబ్బందికి శనివారం స్థానిక వైద్యులు జంగిలి శశికాంత్ రెడ్డి, రజిత దంపతులు మహిళలకు చీరలు, పురుషులకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైద్యులు శశికాంత్ రెడ్డి మాట్లాడుతూ, కోవిడ్ సందర్భంగా కుటుంబ సభ్యులు సైతం వైద్యం సోకిన వారికి దగ్గరికి రావడానికి భయపడుతున్న తరుణంలో ఏరియా ఆసుపత్రి శానిటేషన్ సిబ్బంది, ల్యాబ్ సిబ్బంది ఎంతో శ్రమకూర్చి సేవాభావంతో కోవిడ్ పేషెంట్స్ కు సేవలు అందించారని అన్నారు. సిబ్బంది సేవలను ఈ సందర్భంగా వారు కొనియాడారు. మేడం బాబు మగవాళ్ళు బాబు రాండి. తీర్థదాడి ఇక్కడ జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న మా శానిటేషన్ డిపార్ట్మెంట్, ల్యాబ్ డిపార్ట్మెంట్, మిగతా సిబ్బంది అందరికీ కూడా దసరా మరియు బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, గత 6 నెలలుగా మా జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రుల్లో ఎంతోమంది కోవిడ్ చికిత్స కొరకు వచ్చిన పేషెంట్లకు నిజంగానే వాళ్ళు చేసిన సేవలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే కోవిడ్ ఉన్న టైంలో కూడా పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటేనే భయపడుతున్న ఈ రోజుల్లో కూడా చాలామంది వీళ్ళు, ఎందుకంటే మన శ్రీనివాస్ ఎప్పుడు ఫొటోస్ పెట్టేవాడు, ఆ ఫ్లోర్ క్లీనింగ్ చేసిన పద్ధతి అవి కానీ, లేకపోతే శానిటేషన్కి సంబంధించిన కానీ, బాత్రూమ్ క్లీనింగ్, నిజంగా వాళ్ళందరికీ అసలు అలాంటి సేవలు ఎవరు చేయలేరు. ఎంత చేసినా వాళ్ళకి ఇవన్నీ చాలా తక్కువ అనే విషయం నాకు తెలిసి కూడా ఏదో నా వంతే మీకు కొంచెం ఈ విధంగా సహాయం చేసినానమ్మా. ఈ దసరా కొంచెం మీరు హ్యాపీగా ఉండాలనే ఉద్దేశంతో నా వంతు చిరు కానుక మీ అందరికీ ఇస్తున్నాను. ఏదేమైనా కానీ మీరు చేసిన సర్వీసెస్ మాత్రము ఈ హాస్పిటల్కి చాలా ఇంపార్టెంట్. శానిటేషన్ డిపార్ట్మెంట్ అనేది ఈ కోవిడ్ టైంలో, మిగతా టైంలో తర్వాత కానీ ఈ కోవిడ్ టైం లోపల మీరు పేషెంట్ దగ్గరికి వెళ్ళేసేసి పేషెంట్ యొక్క బెడ్స్ క్లీన్ చేయడము, ఫ్లోర్ క్లీన్ చేయడము, టైర్స్ క్లీన్ చేయడము, అవన్నిటిని కూడా అసలు ఎవరు చేయలేని పరిస్థితి. అది ఆ పేషెంట్లు ఏ జన్మలు చేసుకున్న అదృష్టమో లేకపోతే అది ఏందో తెలియదు కానీ, ఎందుకంటే నేను ఎప్పుడు ఫొటోస్ చూసేవాడిని కదా, నిజంగా అవన్నిటికీ మీకు మాత్రం థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. సో మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ విధంగా మీరు అందరికీ చిన్న చిన్న కానుకలు ఇచ్చినందుకు. అంతేకాకుండా జగిత్యాల ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కూడా మిగతా డిపార్ట్మెంట్లో కూడా ఇప్పుడు డైట్ విషయంలో అయితేనేంటి, ల్యాబ్ విషయంలో అయితేనేంటి, ల్యాబ్ వాళ్ళు కూడా మీకు అర్థం అవ్వట్లేదు. అసలు వాళ్ళు శాంపుల్ తీస్తున్నప్పుడు ఓకే పాజిటివ్ పేషెంట్ తీస్తున్నప్పుడు సడన్గా కాఫ్ వస్తుంది అనుకోండి, వాళ్ళు కూడా బాగా రిస్క్లో ఉంటారు. వీళ్ళందరూ కూడా హై రిస్క్లో ఉండి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా నా వంతుగా ఎంతో కొంత చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బతుకమ్మ మరియు దసరా సందర్భంగా మీకు ఈ విధంగా చిన్న నా వంతు సాయంగా బట్టలు ఇచ్చాను. అది తక్కువ అయినా కూడా ఏదో మీరు తప్పు అనుకోకండి.